హనుమాన్ జంక్షన్ క్లస్టర్ పరిధిలోని కాకాని కళ్యాణ మండపం నందు మంగళవారం కృష్ణా మిల్క్ యూనియన్ విజయ డైరీ సంఘ అధ్యక్షులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సమావేశంలో చైర్మన్ చలసాని ఆంజనేయులు పాల్గొని అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ చలసాని ఆంజనేయులు మాట్లాడుతూ 1995 యాక్ట్ బైలా నిబంధనలపై సంఘ అధ్యక్షులకు సమగ్ర అవగాహన కల్పించారు. అలాగే అధిక పోషక విలువలు కలిగిన మేలుజాతి పశుగ్రాసమైన హెడ్స్ లూసర్న్, జూరీ పశుగ్రాసాల వినియోగం ద్వారా పశువుల ఆరోగ్యం మెరుగుపడి పాల ఉత్పత్తి పెరుగుతుందని వివరించారు. ఇటీవల ప్రారంభించిన రెజీ వెట్కేర్ సేవల వినియోగం, దాని ప్రయోజనాలపై స్పష్టతనిచ్చారు. అలాగే రిపీట్ బ్రీడింగ్ సమస్యలపై ఫాలోఅప్ నిర్వహించడం ద్వారా పశు సంపద అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. లాభసాటి పశుపోషణ కోసం రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తగిన సూచనలను ఈ సందర్భంగా వివరించారు. ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ పారి హజర్వెల్, డిడి ప్రసాద్ లింగం, కోఆపరేటివ్ ఆఫీసర్ గురునాథం, పాలకవర్గ సభ్యురాలు సనగల వెంకట శివజ్యోతి, ఫీడ్ కమిటీ సభ్యులు పిన్నమనేని లక్ష్మీప్రసాద్, మేనేజర్ మాగంటి హరిబాబు, సూపర్వైజర్లు, సంఘ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ఈ అవగాహన సదస్సు ద్వారా సంఘాల పనితీరు మెరుగుపడి పశుపోషణ రంగంలో రైతులకు మరింత లాభాలు చేకూరుతాయని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు. మనం 10 మంది కూర్చుంటే ఆ సమస్యలు పరిష్కారం, దానికి భవిష్యత్తు విధానం ఇవన్నీ కూడా నిర్ణయించుకుంటాం. ఖచ్చితంగా ఏంటంటే బోర్డు 2 నెలలకు ఒకసారి బోర్డు ఉంది, యూనియన్ బోర్డు ప్రకారం ఖచ్చితంగా ఒకసారి వేయాల్సింది. అంటే మీరు మినిమం 2 నెలలకు ఒకసారి బోర్డు వేసుకుంటాం, చర్చించుకుంటాం. సంవత్సరానికి ఒకసారి జనరల్ బాడీ వేసుకుంటాం, కష్ట సుఖాలు తెలుసుకుంటాం, దాంట్లో ఉండే తప్పులు తెలుసుకుంటాం, దాన్ని సరి చేసుకుంటాం. ఇవన్నీ కూడా సామాజిక బాధ్యతలు. మనం జరిగే ప్రపంచంలో జరిగిపోతుంది, వెళ్ళిపోతున్నాం అని అనుకుంటే ప్రమాదం. యూనియన్ మనం ఇవాళ రేటు ఎత్తున్నాం, సంవత్సరం 5% బోనస్ తీసుకుంటున్నాం, సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం, ఎన్ని రకరకాల కార్యక్రమాలు ఏంటి మనం మ్యాక్స్లో ఉన్నాం కాబట్టి మనకి హక్కులు ఉన్న దాంట్లో ప్రకారం మనం చేస్తున్నాం. భవిష్యత్తు కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. ఆలోచించాలంటే మనం ఏమి చేస్తే బాగుంటుంది, భవిష్యత్తులో ఏమి చేయకపోతే ప్రమాదం ఉంటుందనేది ఆలోచించుకోవాలి. కోఆపరేటివ్ దీంట్లో మనం ఏదైతే రూల్స్ పెట్టారో దీంట్లో ఖచ్చితంగా మీరు రూల్స్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా, వినపడినాయా అర్థం కానీ అంటే మీరు ప్రత్యేకంగా మాట్లాడండి. గురునాథ్ గారు ఉంటారు, నేను ఉంటాను. మనం ప్రత్యేకంగా మీకుంటే డౌట్స్ ఏదైనా ఉంటే మొహమాటలాగా మాట్లాడండి. దాంట్లో ఎలిజిబిలిటీ ఖచ్చితంగా ఉండి తీరాలి, ఆ జనరల్ బాడీకి వచ్చి ఉండాలి, ఆ సమావేశాల్లో పాల్గొనాలి, దానికి హక్కుదారులు అయి ఉండాలి. ఇట్లా ఏదైనా చెప్పిన దాంట్లో ఏదైనా డౌట్ ఉంటే పర్సనల్గా మాట్లాడి తెలుసుకుని దాన్ని నేను చేసుకోండి. దాంట్లో మనం బోర్డు మీటింగ్లు వేసుకుంటాం. ఇప్పుడు ఏదో బాగుంటుంది మీకు సంవత్సరం, సపోజ్ ఈ సంవత్సరం ఎప్పుడు ఈ 40 సంవత్సరాలు డైరీ ఇండస్ట్రీలో లేనంత భయంకరమైన డ్రాట్ ఉంటుంది. బాగా పాలు ఈ ఫ్లష్ టైంలోనే అనుకున్నంత పాలు రావట్లేదు, తగ్గిపోయింది. అవునా? తగ్గినాయా? డైలీ మనం పౌడర్ ప్లాంట్ ఆడేవాళ్ళం ఈ టైంలో. అటువంటిది ఆన్లైన్ పరిస్థితి. అంటే ఫ్లష్లోనే పాలు దొరుకుతున్నాయి. ఇది భారతదేశ వ్యాప్తంగా ఉంది. అంటే దీంట్లో రకరకాలు ఆ కరోనాలు వచ్చినట్టే గాలికుంటు వ్యాధులు రకరకాలుగా. ఇప్పుడు ఆవు కూడా ప్రాబ్లం వచ్చి ఆవు పాలు కూడా తగ్గింది. ఓవరాల్